సికింద్రాబాద్ కంటోన్మెంట్ నామినేటెడ్ పదవీ కాలాన్ని కేంద్ర రక్షణ శాఖ పొడిగించిన నేపథ్యంలో బీఆర్ఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి మన్నె క్రిషాంక్ నిరసన వ్యక్తం చేశారు. కంటోన్మెంట్ బోర్డుకు ఎన్నికలకు నిర్వహించకుండా ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ నామినేటెడ్ కుర్చీని బోర్డు కార్యాలయం ఎదుట పెట్రోల్ పోసి దగ్ధం చేశారు. అనంతరం కేంద్ర ప్రభుత్వ గెజిట్లను చింపేసి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మన్నె క్రిషాంక్ మాట్లాడుతూ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలను వాయిదా వేస్తూ కేంద్ర రక్షణ శాఖ చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. బోర్డు సభ్యుల పదవీకాలం పూర్తయి 6 ఏళ్లు గడుస్తున్నా ఎన్నికల ఊసే రాకుండా కేంద్ర ప్రభుత్వం స్థానిక బీజేపీ నాయకులకు నామినేటెడ్ పదవిని ఇవ్వడం ఎంతవరకు సమంజసమన్నారు. స్థానిక బీజేపీ నాయకులు నామినేటెడ్ పదవి కోసం అర్రులు చాస్తూ ప్రజాస్వామ్యంలో ఎన్నికల వ్యవస్థను అవమానిస్తున్నారని అన్నారు. 2015లో చివరిగా కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు జరిగినాయి. ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు కూడా కేంద్రంలో ఉన్న బీజేపీ కంటోన్మెంట్ బోర్డును విలీనం చేస్తున్నాము, దేశవ్యాప్తంగా కంటోన్మెంట్ బోర్డు అన్నీ కూడా విలీనం అవుతున్నాయి, సూత్రప్రాయంగా ఇది మొదలైంది, ప్రక్రియ మొదలైందని కొన్ని కంటోన్మెంట్ బోర్డులను కూడా ఇప్పటికే విలీనం చేసి ప్రధానంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్లో ప్రజలు ఇక్కడ ఉన్న కంటోన్మెంట్ బోర్డుతోని ఆర్మీ అధికారులతోని వాళ్ళకు చాలా అవస్థలుంది. ఇండ్ల పర్మిషన్ల విషయం మీద కానివ్వండి, తాగునీటి సమస్య కానివ్వండి, రోడ్ల మరమ్మతులు కానివ్వండి, కొన్ని ఏరియాలలో అయితే కనీసం టాయిలెట్స్ కూడా కట్టుకోనివ్వకుండా, వాళ్ళకు పట్టాలు కూడా రాకుండా, ఎక్స్చేంజ్ ఆఫ్ ల్యాండ్ కాకుండా, మరి కనీసం ఈ విలీనమన్న చేపడితే కార్పొరేషన్లో కంటోన్మెంట్ బోర్డును మరి జిహెచ్ఎంసీ అయినా కార్పొరేషన్లో కలిపేస్తారు అనే ఒక ఆశ ఇక్కడ ఉన్న ప్రజల్లో ఉన్నది. కానీ ఆ విలీనం అయితే లేదు. 2015లో ఎన్నికలు అయినాయంటే ఇలా 2026లో ఉండి ఇప్పటి వరకు కూడా మరి ఆ విలీనము అయితే లేదు, ఎన్నికలు కూడా అయితే లేవు. కానీ కేంద్రంలో ఉన్న బీజేపీ నాయకులు, వాళ్ళ ఎంపీలు మరియు ఇక్కడ స్థానికంగా ఉన్న బీజేపీ నాయకులు వాళ్ళకి ఎంతసేపు పదవి, కుర్చీ, నామినేటెడ్ మెంబర్ తాపకొకసారి ఢిల్లీ కురుకుతారు, పైరవి చేసుకుంటారు, ఎంపీని పట్టుకుంటారు, పైరవి చేసుకుంటారు. కేంద్ర మంత్రులుగా ఉన్న వాళ్ళు కనీసం ఒకటన తెలుస్తున్నదా? అసలు ఎన్నికలంటే ఎందుకు? ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి. ఇక్కడున్న కంటోన్మెంట్ ప్రజలు ఓట్లేసి వాళ్ళ ప్రతినిధులను ఎంచుకొని ఇక్కడున్న సమస్యలను ఆ ప్రతినిధుల ద్వారా పరిష్కరించుకుంటారు. కానీ ఇవాళ కంటోన్మెంట్లో ఎన్నికలు లేవంటే దాని అర్థం ఏంది? ప్రజాస్వామ్యమే లేదు. ఆ ప్రజాస్వామ్యం లేదు కాబట్టి ఒక్క నామినేటెడ్ మెంబర్, బీజేపీ నామినేటెడ్ మెంబర్ కూర్చొని మరి వాళ్లకు అవగాహన లేకపోయినా, చట్టాలు తెలియకపోయినా ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చట్టాలకు అనుమతులు ఇచ్చేస్తున్నారు. ఆ తర్వాత ప్రతిపక్షంగా మేము లేవనెత్తితే అయ్యో తప్పైపోయింది, దీన్ని యూటర్న్ తీసుకుంటాం, వెనక్కి తీసుకుంటామని అంటున్నాం. ఈ దిక్కుమాలిన పరిస్థితి ఎందుకు వచ్చింది కంటోన్మెంట్ నియోజకవర్గ ప్రజలకు? ఎందుకంటే కేంద్రంలో ఉన్న బీజేపీ ఎన్నికలు పెడతలేదు కాబట్టి. అటు విలీనం చేస్తలేరు, ఇటు ఎన్నికలు పెడతలేరు. చీము నెత్తురున్న బీజేపీ నాయకులు ఎవరన్నా ఉంటే ఆ నామినేటెడ్ పదవి వెనుక పాకులాడడం బంద్ చేయండి. దమ్ముంటే ఎన్నికలు పెట్టండి. ముందుకు ఏ బీజేపీ నాయకుడు రావద్దు. వచ్చి నాకు కావాలి, నాకు నామినేటెడ్ పదవి కావాలి. ఎంతసేపు? 1 సంవత్సరం నామినేటెడ్ పదవి రావడానికి పైరవి, తర్వాత ఆ సంవత్సరం కూర్చుంటే ఆయన కుర్చీ మీద కూర్చున్నందుకు మిగతా 2-3 ఆ కుర్చీని కొట్టడానికి వాళ్ళు గుంజుతూ ఉంటారు. మళ్ళా తర్వాత ఎక్స్టెన్షన్ తెచ్చుకోవడానికి. దీని చుట్టే కంటోన్మెంట్ రాజకీయం నడుస్తున్నది. కేంద్రంలో ఉన్న బీజేపీ ఎంపీ దీని చుట్టే నడుస్తున్నాడు. బీజేపీ నాయకులు ఎవరైనా కూడా నామినేటెడ్ పదవి తెచ్చుకుంటుండో ఆ పదవి చుట్టే నడుస్తున్నది, కానీ పాలన లేదు. ఇవాళ మళ్ళొకసారి ఈ గెజెట్ తీసి ఇంత అందరు కూడా అడుగుతున్నప్పుడు మా మాజీ కంటోన్మెంట్ బోర్డు సభ్యులు కోర్టుకు కూడా వెళ్ళారు. మహేశ్వర్ రెడ్డి గారు, పాండు యాదవ్ గారు, మిగతా కంటోన్మెంట్ బోర్డు సభ్యులందరూ వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. కోర్టు కూడా అన్నది కదా ఇంకెన్ని రోజులు ఇట్లా చేస్తారు, ఎన్నికలు పెట్టండి అని. కానీ మళ్ళొకసారి ఇవాళ సికింద్రాబాద్ కంటోన్మెంట్కి అన్యాయం జరిగింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ప్రజలకు అన్యాయం జరిగింది. ఒకవైపు ఏమో రాష్ట్రంలో ఉన్న కాంగ్రెసు నార్త్ జోన్ పోలీస్ లిమిట్స్ని ఆల్రెడీ పోలీస్ స్టేషన్లలో మార్చేస్తున్నారు, మల్కాజ్గిరి కమిషనరేట్ అని. ఇంకోవైపు సికింద్రాబాద్ మున్సిపల్ జోన్ ఉన్న దాన్ని కూడా మల్కాజ్గిరి కమిషనరేట్ అని మార్చేసారు, మున్సిపాలిటీ జోన్ని కూడా. ఇవాళ అసలైన సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ఏమో మల్కాజ్గిరిలోకి నెట్టేద్దామని అనుకుంటుంది, కేంద్రంలో ఉన్నోళ్ళేమో విలీనమే చేపట్టారు, ఎన్నికలు కూడా పెట్టారు. ఇలా ప్రజల అవస్థను ఎవరు పట్టించుకోవాలి? అందుకే
ఈ కంటోన్మెంట్ బోర్డు కుర్చీ ఏదైతుందో, ఈ నామినేటెడ్ పదవి కుర్చీ ఏదైతుందో, కంటోన్మెంట్ ప్రజలుగా మేము దీన్ని తిరస్కరిస్తున్నాం. సిగ్గు లేకుండా ఇంకా బీజేపీ నాయకులు ఈ కుర్చీని తెచ్చుకుంటే ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు. ఎన్నికలు పెట్టకుండా సంవత్సరం ఇలాగే గడిపించుకుంటూ 2026 వరకు తీసుకొని వచ్చారు. అంటే 11 సంవత్సరాలు. మళ్ళా దీంట్లో ఎక్స్టెన్షన్ ఎంత అని ఇచ్చారు? 1 సంవత్సరం, అంటే 2027. మళ్ళా 1 సంవత్సరం ప్రజలు ఇబ్బందులు పడాలి. మీ మీడియా ఛానల్స్లోనే ఎన్నోసార్లు వచ్చినాయి. రోడ్డు గుంతలు కూడా సంవత్సరాలు పడుతున్నాయి, డిస్కో రోడ్లు అని అంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఇవాళ ప్రజలు ఉన్నారు. కాబట్టి ఈ నిర్ణయాన్ని కేంద్రంలో ఉన్న బీజేపీ మళ్ళొకసారి ఎక్స్టెన్షన్ ఇవ్వడాన్ని ఇవాళ మేము తిరస్కరిస్తున్నాం. సిగ్గు ప్రజాస్వామ్యాన్ని కూలీ చేయడమా? సిగ్గు కంటోన్మెంట్ బోర్డుకు ఎన్నికలు పెట్టకపోవడం. సిగ్గు బీజేపీ నాయకులు కుర్చీ కోసం పైరవి చేసుకోవడం. విలీనం చేయాలి కంటోన్మెంట్ బోర్డును వెంటనే, లేదా ఎన్నికలు పెట్టాలి కంటోన్మెంట్ బోర్డుకు.